బేల మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్లో చేపడుతున్న సోయా కొనుగోళ్లు నిన్నటి నుంచి అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రైతులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. మార్కెట్ డిఎం సోయా కొనుగోలు కేంద్రానికి వచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా సోయా కొనుగోలు చేపట్టాలని ఆదేశించిన సొసైటీ అధికారులు ఎలాంటి కారణాలు చెప్పకుండా సోయా కొనుగోలుని అర్ధాంతరంగా నిలిపివేశారని రైతులు అన్నారు. మార్కెట్లో నాణ్యత లేని సోయాబీన్ తీసుకువచ్చారని నిలిపివేసినట్లుగా చెబుతూ ఉన్నా అలాంటి సోయా కొనుగోలు చేయకుండా వేరే రైతుల పంటలు కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మార్కెట్ అధికారులతో మాట్లాడి రైతులు ధర్నాను విరమింపజేశారు. మేము బయటకు వస్తే మా కుప్ప కాడ రెస్పాన్స్ ఓదలు వస్తున్నాయి. ఓళ్ళు కావాలి వాళ్ళు ఎన్నొద్దు ఉండమంటావు. వర్షం పడితే రేపు నాంతే మేమేం చేయమంటావు అంటారు. డ్యామేజ్ అవుతుంది కొనం. నిన్న బంద్ ఉండే ఈ రోజు బంద్ ఉండే ఏం లేకుండా రెస్పాన్స్ అయితే ఇవ్వాలి కదా. బంద్ ఎందుకు అనేది జైనత్లో కొంటున్నాడు, ఆదిలాబాద్ లో కొంటున్నాడు, బేలలు ఎందుకు కొనాలి? కొనకుంటే ముందర నుంచి కొనమని చెప్పాలా? మేమెందుకు ఇస్తాం? ప్రైవేట్ లో 3,000 అమ్ముతాం, 3,000 అమ్ముతాం. మంచి మాలతే కొనాలి కదా సార్. డ్యామేజ్ ఉంటే వాపస్ చేయాలి. ఏం చెప్పండి సార్? 2-3 ఖరాబ్ ఉన్నాయి, మంచి అవి కొనకుండా మంచి కొను అని చెప్పిండు. పోయినాక డిఎం నిడదాక రోలేస్తాం అన్నలు అందరు వచ్చిండు. ఇటీ అయిండు అన్నం పెట్టిండు. రోజు అంటే రావు సార్ 3 గంటలకు వచ్చి కాటా చార్జ్ చేస్తామని చెప్పిండు. 3 గంటల కింద వచ్చి మళ్ళీ కాటా చార్జ్ చేయకుంటే మళ్ళీ మేము రాస్తారు చేయడానికి నిర్ణయించుకున్నాం. రైతులందరం పెద్ద మొత్తంలో ధర్నా రాస్తారు